తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తూ కేసీఆర్కు సవాల్ విసిరారా? గతంలో బీఆర్ఎస్ సాధించలేని విజయాన్ని రేవంత్ ఎలా అందుకోగలిగారు? రేవంత్ రెడ్డి రుణమాఫీ సరికొత్త చరిత్ర సృష్టించబోతోందా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసింది. 3 విడతలుగా 2 లక్షల రుణమాఫీ అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి తొలి విడతలో లబ్ధిదారుల ఖాతాల్లో ₹1,00,000 జమ అయ్యాయి. ₹1,00,000 నుంచి ₹1,50,000 వరకు ఉన్న రుణాలను ఈ నెలాఖరులోపు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆగస్టులో 2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్టుగా ఆగస్టు 15లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే పట్టుదలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయడంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చినట్లు అయిందని పొలిటికల్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. అయితే రుణమాఫీని మరో 20 ఏండ్లు గుర్తుండేలా సంబరాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు చెప్పినట్టు తెలుస్తోంది. రైతులకు 2 లక్షల రుణమాఫీపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అసాధ్యమని బీఆర్ఎస్ చెప్పింది. ఇలా చేసిన పక్షంలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు ప్రకటించారు. అలా చేయకపోతే రేవంత్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. ఈ సవాల్ను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించారు. ఈ ఏడాది ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. మాజీ మంత్రి హరీష్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలని సవాల్ చేశారు. ఈ విషయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రైతు రుణమాఫీ ఎలా చేయాలి అనే దానిపై అధికారులతో చర్చలు జరిపారు. ఎలాగైనా సరే రైతు రుణమాఫీ చేయాలని డిసైడ్ అయ్యారు. ఎట్టకేలకు రైతుకు రుణమాఫీకి సంబంధించి అన్నదాతల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. రైతు రుణమాఫీతో కాంగ్రెస్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు చేస్తోంది. రైతు రుణమాఫీపై టీపీసీసీ కార్యవర్గానికి ప్రజాభవన్లో దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రాకతో ప్రజాభవన్లో సందడి వాతావరణం నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ నేతలు. రైతు రుణమాఫీతో దేశ చరిత్రలో సీఎం రేవంత్ రెడ్డి నిలిచిపోతారని చెప్పారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని ఆది శ్రీనివాస్ అన్నారు. మరోవైపు రైతు రుణమాఫీ కోసం ప్రభుత్వం మొత్తం 31,000 కోట్ల రూపాయలు జమ చేయనుంది. తొలి విడతలో 1,00,000 లోపు రుణాలు మాఫీ అవుతాయి. దీనికి సంబంధించి 6,000 కోట్లకు పైగా జమ చేయనుంది. మొత్తం 11.50 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రజాభవన్లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నుండి పంట రుణమాఫీకి చెల్లించే మొత్తం రైతులకు తప్పకుండా చేరే బాధ్యత ప్రతి ఒక్క బ్యాంకు తీసుకోవాలన్నారు. వచ్చే నెల రోజులు బ్యాంకుల్లో రద్దీని తట్టుకునే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రుణాల రెన్యువల్ మరియు నగదు చెల్లింపులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. రుణమాఫీ 2024 పథకం అమలులో మీ పూర్తి సహకారాన్ని కోరుతున్నామని బ్యాంకర్లకు తెలిపారు. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక ప్రభుత్వం 2 లక్షల రుణం మాఫీ చేయడాన్ని రైతులందరూ గమనిస్తున్నారని గుర్తు చేశారు. ఏ బ్యాంక్ అయినా ప్రభుత్వ ఉత్తర్వులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తే ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించమని స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్ రుణమాఫీ చేస్తామని ప్రకటించిన క్షేత్రస్థాయిలో అందరికీ మాఫీ కాలేదనే ఆరోపణలున్నాయి. ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం, ఆ తర్వాత మర్చిపోవడం కేసీఆర్కు వెన్నతో పెట్టిన విద్య అని రాజకీయ నిపుణులు సైతం అభిప్రాయపడుతుంటారు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ పకడ్బందీగా రుణమాఫీ చేయడం పట్ల అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతు రుణమాఫీతో గ్రామాన పండగ వాతావరణం తీసుకొచ్చారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతలకు నిజమైన పండగ రోజని రైతులు చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అన్నదాతలు డాన్సులు చేస్తూ కేక్ కట్ చేశారు. అటు విద్యార్థులు సైతం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 2 లక్షల రుణమాఫీ చేసిన రేవంత్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రైతాంగానికి మన
ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ ఈరోజు ఆనందంగా ఉత్సాహాలతో ఉంటున్నారు కాబట్టి ప్రతి గ్రామంలో అందరూ పెద్ద పండగలా జరుపుకుంటున్నారు. గత ప్రభుత్వం అన్ని మోసాలు చేసింది. మరియు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు గ్యాసే కాకుండా విద్యుత్తు అన్ని రకాలుగా ప్రజలకు పేద ప్రజలకు అండగా ఉంటూ అన్ని ఇచ్చిన మాట ప్రకారం అన్ని చేస్తుంది కాబట్టి ప్రతి గ్రామంలో ఈరోజు రైతులందరూ ఉత్సాహంగా ఉంటున్నారు. మొత్తంగా రైతు రుణమాఫీ సంబరాలను గ్రామ గ్రామాన నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇదే ఊపును కంటిన్యూ చేయాలని భావిస్తోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతు రుణమాఫీ అంశాన్ని మరింత విస్తృతంగా తీసుకెళ్లి లబ్ధి పొందాలని చూస్తోంది. మరోవైపు త్వరలోనే రైతు భరోసా నిధులు కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు సైతం చేస్తున్నట్లు తెలుస్తోంది.